నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సహజంగానే తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా పెంచాలి, గొప్పవారిగా తీర్చిదిద్దాలి అనుకుంటూ ఉంటారు. ప్రతి తల్లి పిల్లలు పుట్టగానే వారి గురించి, వారి భవిష్యత్తు గురించి కలలు కంటుంది. నిజమే, అమ్మ చూపే అభిమానానికి ఎవరూ విలువ కట్టలేం. అవి అమూల్యమైనవి. అలాగని పిల్లలపై మితిమీరిన ప్రేమను చూపించడం, వారికి ఏ కష్టం తెలియకుండా పెంచడం అంత మంచిది కాదు అని చెప్తున్నారు మానసిక వైద్యులు. తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలు, శ్రమ తమ పిల్లలు పడకూడదు అనుకుంటూ ఉంటారు. కల్మషం లేని ప్రేమతో అపురూపంగా పెంచుతారు. కానీ అలా గారాబంగా పెరిగిన పిల్లలు భవిష్యత్తులో ఎలా తయారవుతారో మాత్రం మర్చిపోతున్నారు. పిల్లలను మంచివాళ్లగా పెంచాలనుకోవటంలో తప్పు లేదు. కానీ ఏదో అపురూపంగా చూడటం మాత్రం తప్పే అని నిక్కచ్చిగా చెప్తున్నారు నిపుణులు. ఇదే విషయం గురించి ఇంకా చెప్పుకుందాం. ముందుగా అయితే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమానికి ఒక సఖి ఫోన్ చేశారండి. తన పేరు నవ్య. మరి తనకి ఎలాంటి మేకవర్ కావాలో తన్నే అడిగి తెలుసుకుందామా? హాయ్ నవ్య గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? షేక్పేట నుండి వచ్చాను. షేక్పేట నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? స్టూడెంట్. ఓకే, మరి మా ప్రోగ్రామ్కి కాల్ చేశారు కదండి, మీకు ఎలాంటి లుక్ కావాలి? మా కాలేజ్లో ట్రెడిషనల్ పార్టీ ఉంది, సో నన్ను డిఫరెంట్ లుక్ కనిపించాలని నేను మీకు కాల్ చేశాను. మోడర్న్ డ్రెస్లో మీరు స్టైలిష్గా ఉన్నారు అండ్ మీకు కావాల్సిన ట్రెడిషనల్ పార్టీ లుక్. కాబట్టి మీ లుక్ కోసం మనం వచ్చేసాం సుమాజిగూడలో ఉంటున్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి. మనతో పాటు అనూస్ ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుందో, ఎలాంటి మేకప్ బాగుంటుందో, ఎలాంటి డ్రెస్ వేస్తే బాగుంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ స్వాతి. హాయ్. తిన పేరు నవ్య. హాయ్. మన ప్రోగ్రామ్కి కాల్ చేశారు అండ్ ప్రస్తుతానికి తిను మోడర్న్ లుక్లో ఉంది. కాకపోతే తిన్న కాలేజ్లో చిన్న ట్రెడిషనల్ ఫంక్షన్ ఏదో ఉందంట. సో షీ వాంట్ టు బీ లైక్ ట్రెడిషనల్ థింగ్. సో ట్రెడిషనల్గా తనకి మేక్ ఓవర్ కావాలి. సో మీరు తనని చూసి సజెస్ట్ చేయగలరేనా? ఓకే అండి. ఫీచర్స్ చాలా బాగున్నాయి కాబట్టి దీన్ని బాగా హైలైట్ చేయొచ్చు. కొంచెం ట్యాన్ అయింది, సో కొంచెం ట్యాన్ రిమూవ్ చేసి దాన్ని కూడా మనం మేకప్లో బాగా కవర్ చేసుకోవచ్చు. ఇంకా ట్రెడిషనల్ అంటున్నారు కాబట్టి హెయిర్ వచ్చేసి దీని హెయిర్ లాంగే ఉంది. దీనికి ఇంకా ఎక్స్టెన్షన్స్ పెట్టి ఇంకా నీట్గా చేయొచ్చు. ఒక బన్ వేసి పఫ్తో ఒక మంచి ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ ఇద్దాం. ఓకే. డ్రెస్ వచ్చేసి ట్రెడిషనల్ అంటున్నారు కాబట్టి తనకి శారీ అయినా, హాఫ్ శారీ అయినా, గాగ్రా అయినా, లెహంగా ఏదైనా సూట్ అవుతుంది. అది తన ఇష్టం. తనకి ఏది నచ్చితే అది తను మనం ప్రిఫర్ చేద్దాం. ఓకే, సో నీకు ఏమేమి కావాలో ఆల్రెడీ వాళ్ళు ఒక మ్యాప్ వేసేసుకున్నారు. సో ఒక సెకండ్ కూడా లేట్ చేయకుండా మనం మేకప్ స్టార్ట్ చేద్దామండి. ఓకే ఓకే అనుష, తిను బయట నుంచి వచ్చింది కదా, బాగా డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం మేకప్ చేసే ముందు దీనికి డీప్ క్లెన్సింగ్ చేద్దాం. ఓకే. తర్వాత టోనింగ్ చేసి మాయిశ్చరైజింగ్ చేశాక మేకప్ మొదలవుతుంది. సో తిన స్కిన్ టోనింగ్ సూట్ అయిన బేస్ కలర్ యూజ్ చేసిన తర్వాత పౌడర్తో లాక్ చేద్దాం. పౌడర్. ఓకే, సో బేస్ వేసి పౌడర్తో లాక్ చేస్తారు. మరి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే. స్వాతి గారు, బేస్ కంప్లీట్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఐ మేకప్ చేసుకుందామండి. ఓకే, ఐ మేకప్ చేస్తారు. సో ఐ మేకప్లో చాలా టైప్స్ ఉన్నాయి కదా, మీరేం యూజ్ చేయబోతున్నారు? యాక్చువల్గా దీని కళ్ళు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, పెద్దగా రావడం కోసం అనేసి కొంచెం, అది కాకుండా పార్టీ మేకప్ అని చెప్పారు కాబట్టి ఆ ఐ మేకప్ని బాగా ఎలివేట్ చేసి చేద్దాం. 3 షేడ్స్ యూజ్ చేస్తామండి. 3 షేడ్స్? నాకు తెలిసిన సింగిల్ కలర్ అండ్ డబుల్ కలర్, బట్ మీరు ఇప్పుడు 3 కలర్స్ యూజ్ చేస్తున్నారు. ఏమేమి కలర్స్ యూజ్ చేస్తున్నారు? బర్గండీ ఒకటి, గోల్డ్ అండ్ గ్రీన్ ఇస్తూ ఓకే, లైనర్, మస్కరా యూజ్ చేసి ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేస్తారా? ఓకే. అనుష చూడండి, ఐ మేకప్ కంప్లీట్ అయింది. చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఇంకా బ్లష్ ఆన్ వేస్తే మేకప్ అయిపోతుంది. ఓకే, సో లిప్స్టిక్ ఏ కలర్ చూస్ చేసుకుంటున్నారు? లిప్ లైనర్ ఏ కలర్ చూస్ చేసుకుంటున్నారు? చూడ దీనికి వచ్చేసి టమాటో రెడ్లో ఒక కలర్ మేము అనుకున్నాం. ఓకే, దీనికి బాగా సూట్ అవుతుంది. ఓకే, మరి వేస్తారా? ఓకే. అనుష మేకప్ కంప్లీట్ అయిపోయిందండి.
మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. చాలా చక్కగా ఉందండి. అసలు ముందులాగా లేదు, ఫేస్ మొత్తం మారిపోయింది. అండ్ బ్లషర్ చీక్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. అండ్ లిప్ కలర్ కూడా కరెక్ట్గా తన స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ మొత్తం ఓవరాల్గా మేకప్ అంతా సో గుడ్ అండి, చాలా కరెక్ట్గా యాప్ట్ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ అండి. హెయిర్ స్టైలా? ఓకే, సో హెయిర్కి ఏం చేయబోతున్నారు? హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది? అది నేను ఫస్ట్ చెప్పినట్టే ఇక్కడ పఫ్ తీసుకుందామండి. మిడిల్లో ఒక బన్ హెయిర్ స్టైల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడంతా ఆ బన్ వేయడం వల్ల హెయిర్ షార్ట్ అవుతుంది. సో ఎక్స్టెన్షన్స్ పెట్టి దీన్ని ఇంకా ఎలివేట్ చేస్తుంది. ఓకే, సో ఇంకా లాంగ్ వస్తుంది. ఓకే, మరి అది ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైటింగ్గా ఉంది. మరి స్టార్ట్ చేస్తారా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. వావ్, బ్యూటిఫుల్. అండ్ మీరు హెయిర్ ఎక్స్టెన్షన్ పెడుతున్నా అన్నప్పుడు అది తెలుస్తుందేమో బిట్ యాడ్ చేసినట్టు అని అనుకున్నాను. బట్ అసలు ఏ మాత్రం ఎక్కడ కూడా లీక్ అవ్వట్లేదు. చాలా ప్లెయిన్గా క్యూట్గా అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ లాంగ్ జడ వేసి మీరు అలాగే దానికి జ్యువెలరీని కూడా అటాచ్ చేశారు. ఇంకా జడని ఇంకా బాగా ఎలివేట్ చేశారనమాట. అండ్ ఈ పఫ్ వెనకాల పఫ్కి మధ్యలో మల్లెపూలు చాలా 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 చక్కగా ఉందండి. మేకప్కి కరెక్ట్గా యాప్ట్ అయింది హెయిర్ స్టైల్ కూడా. సో మిగిలింది ఇంకేముంది? డ్రెస్ చేంజ్ అనమాట. మరి డ్రెస్ చేంజ్కి రెడీగా ఉన్నావు నవ్య? ఓకే, డ్రెస్ చేంజ్. అనుష, మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ కూడా అయిపోయింది. మీరు అనుకున్న లుక్ వచ్చిందండి. వావ్ నవ్య, లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్. చాలా చాలా అందంగా ఉన్నావు. స్టార్టింగ్ లో జీన్స్ లో కనిపించేవారు నాకు, ఇప్పుడు చూస్తే మాత్రం దానికి దీనికి అస్సలు పొందడం లేదనమాట. చాలా అందంగా ఉన్నావు. అండ్ కరెక్ట్ గా కలర్ కాంబినేషన్ శారీ అండ్ అలాగే మేకప్ కూడా దానికి యాప్ట్ అయ్యేటట్టు, ఐ షేడ్ కూడా దీంట్లో మిక్స్ అయ్యేటట్టు ఉంది. అండ్ లాంగ్ హెయిర్, చాలా చాలా బాగున్నావు. అండ్ ఇంత మంచి మేకప్ ని దీనికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. వావ్ నవ్య, లుకింగ్ గార్జియస్. నిజంగా చాలా ప్రెట్గా ఉన్నావు. అండ్ ఎట్లా నీ కాలేజ్లో ట్రెడిషనల్ ఫంక్షన్ ఉందని చెప్పావు కదా, ఇలాగే వెళ్ళావనుకో నువ్వే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతావు ప్రామిస్గా. అండ్ నీ మేకప్ కానీ, నీ లాంగ్ హెయిర్, నీ శారీ, బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేశారు. చాలా చాలా బాగుంది. అండ్ నీ స్మైల్కి కూడా ఒక స్పార్క్ యాడ్ అయింది. సో నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇంత అందంగా తయారు చేసిన అనూస్ వాళ్ళకి నా థ్యాంక్ యూ. సో చూసారు కదా సకలు, నవ్య తన లుక్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు కూడా న్యూ లుక్ కావాలి అనుకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540. ఇది వాళ్ళ సొగసు చూడతరమా. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నేటి తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్న తీరుపై పలు అనుమానాలున్నాయి. లోకం పోకడ తెలియకుండా పెంచడం వల్ల పిల్లలు పెరిగి పెద్దయ్యాక అతి సున్నిత మనస్కులుగా తయారవుతున్నారు. తల్లి చూపించే అతి ప్రేమకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా అడిగినవన్నీ కొనివ్వటం, కఠినంగా ఉండాల్సిన విషయాల్లో బాధ్యతగా వ్యవహరించకపోవటం వల్లే పిల్లలు మొండిగా తయారవుతున్నారు. కష్టం తెలిసినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. నష్టపోతేనే లాభం విలువ తెలిసొస్తుంది. అందుకే పిల్లలకు తల్లిదండ్రులు తాము పడుతున్న కష్ట నష్టాల గురించి చెప్పాలి. సంపాదన, ఖర్చులపై అవగాహన కలిగించాలి. సుఖదుఖాలను సమాన స్థాయిలో చూసే విధానాన్ని అలవాటు చేయాలి. ప్రేమ, గారాబం, అసలు ఏది ఎక్కువైనా కష్టమే. మరి పిల్లల పెంపకంలో తల్లులు గుర్తుపెట్టుకోవాల్సిన మరికొన్ని సంగతులు ముచ్చటించుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల మాంసాహారాలని అందిస్తూ సరికొత్త ఆలోచనతో చాలా మందికి ఉపాధిని కల్పిస్తూ ఎంతో మంది సకులకు స్ఫూర్తిగా నిలిచిన మధు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈవిడ పేరు మధు, స్వస్థలం ఏలూరు. కానీ చాలా రోజుల క్రితమే హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈవిడకు 3 పిల్లలు. భర్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. చదువు పూర్తయ్యాక చాలా విద్యా సంస్థల్లో ఉన్నత స్థాయిలో పనిచేశారు మధు. కానీ ఏ ఉద్యోగం కూడా ఆమెకు సంతృప్తిని ఇవ్వలేకపోయింది. స్వతంత్రంగా ప్రజలకు ఏదైనా చేయాలనే సేవా దృక్పథంతో ఉండేవారు. ఆవిడ కుమారుడి అనారోగ్యం దృష్ట్యా ఆవిడకు ఎదురైన ఇబ్బందులే ప్రెస్ చాప్స్ అనే ఓ సరికొత్త సంస్థ ఏర్పాటుకు పునాదులు వేశాయి. మాంసాన్ని గ్రహించడంలో వినియోగదారులు పడుతున్న సమస్యలను గ్రహించి వారికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛమైన మాంసాహారాన్ని వినియోగదారుల అవసరానికి అనుగుణంగా ప్రజల ఇంటి వద్దకే అందజేస్తున్నారు. ఈ సంస్థకు సంబంధించిన మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మధు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? చాలా బాగున్నానండి. ఓ సరికొత్త ఆలోచనతో రాణిస్తూ ఉన్నారు. ముందుగా మీ బిజినెస్ తెలుసుకునే దానికంటే ముందుగా మీ గురించి చెప్పండి. నేను బేసిక్గా హైదరాబాద్లో పుట్టాను, కానీ పెరగడం కొంచెం నార్త్ ఇండియాలో పెరిగి ఇక్కడికి వచ్చాను. మా హస్బెండ్ ఎంబెడెడ్ కమ్యూనికేషన్ కంప్యూటింగ్ పనిలో చేస్తున్నారు ఇక్కడ. కొన్ని ఏళ్ళు యూఎస్లో ఉండి ఇక్కడికి వచ్చామన్నమాట. నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 10th వచ్చారు, చిన్న వాళ్ళు ట్విన్స్, వాళ్ళు 6th గ్రేడ్కి వచ్చారు. సో మధ్య మధ్యలో కెరియర్ చాలా గ్యాప్ వచ్చింది. సో పిల్లలు పెద్దవాళ్ళు అవటం కానీ మా ట్విన్స్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ మూలంగా సో రీసెంట్గా మాత్రం నేను క్లే ప్రెప్ స్కూల్స్ అండ్ డే కేర్లో నేను రీజనల్ హెడ్ ముంబై అండ్ హైదరాబాద్ కింద చేసేదాన్ని. తర్వాత బిజినెస్లోకి ఈ కంపెనీకి CEO కింద వచ్చాను నేను. మ్యామ్, అసలు మీ బిజినెస్ ఏంటి? అసలు ఏం చేస్తారు మీరు? ఈ బిజినెస్ ఏంటి అని ఎలా స్టార్ట్ చేశానో ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత మీకు బిజినెస్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఆలోచన నుంచి పుట్టిన కాన్సెప్ట్ ఇది. నాకు లైక్ చెప్పాను, నాకు ట్విన్స్ ఉన్నారు అని. సో దాంట్లో ఒక బాబుకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, నేను యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఎ వెజిటేరియన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఆ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాడికి నాన్ వెజ్ అన్నది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డయట్ అయింది. సో అక్కడి నుంచి ఎప్పుడు అనుకునేదాన్ని క్వాలిటీ మీట్ ఎవరైనా ఇంటికి తీసుకొస్తే బాగుండేది. ఎందుకంటే ఎప్పుడు షాప్కి వెళ్ళినా ద అట్మాస్ఫియర్ వాజ్ వెరీ డిస్గస్టింగ్. నేను ఇంకోటి మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది తీసుకురావడానికి. అక్కడి నుంచి పుట్టింది. తర్వాత మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ రఘు అని, వాళ్ళు ISBలో MBA క్లాస్మేట్స్. వాళ్ళిద్దరూకి ఈ నాన్ ఆర్గనైజ్ సెక్టర్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా ఆర్గనైజ్ చేయాలని థాట్లోంచి వచ్చిన ఆలోచనే ఫ్రెష్ షాప్స్ అన్నమాట. ఫ్రెష్ షాప్స్ మీ ఆల్ నాన్ వెజ్ నీడ్స్ని ఒక క్వాలిటీ వెండర్స్తో మేము టైఅప్ అయ్యి ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్లో దాన్ని డెలివరీ బాయ్స్ తర్వాతతో మీకు కావాల్సిన కట్స్, మీకు కావాల్సిన ఏ ప్రిఫరెన్సెస్తోనూ 60 to 90 minutes మీ డోర్ స్టెప్లో మేము డెలివర్ చేస్తాం. చిన్న స్పెసిఫికేషన్స్ దగ్గర నుంచి అన్నీ మేము హ్యాండిల్ చేస్తాం. సో మీ ఆర్డర్ వచ్చిన తర్వాత మేము ప్రాసెస్ చేసి అది మీకు చేరుతాం. మేము చికెన్, కంట్రీ ఫ్రీ రేంజ్ బ్రాయిలర్ చికెన్, దాని తర్వాత మటన్, ఫిష్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, ప్రాన్స్ అండ్ ఎగ్స్ ప్రస్తుతానికి ఉన్నాం. త్వరలో మేము వచ్చిన చికెన్తో కూడా వస్తున్నాం అన్నమాట. కస్టమర్కి ఏదైనా చికెన్ కావాలి అంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? చాలా ఈజీ ప్రాసెస్ అండి. వీఆర్ జస్ట్ ఎ క్లిక్ అవే. అంటే నా అర్థం ఏంటంటే, మీరు ఫోన్ ద్వారా యాప్ ఉంది మాకు, మొబైల్ యాప్ ఫ్రెష్ షాప్స్. గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి ఆండ్రాయిడ్ ఏ స్మార్ట్ ఫోన్ అయినా మీరు ఫ్రెష్ షాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్ freshshops.in అయినా వెళ్ళచ్చు. లేకపోతే మా కాల్ సెంటర్ ఉంది 7799779111. దానికి ఫోన్ చేసైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దాంట్లో సపోజ్ మీరు కర్రీ కట్ కోసం చికెన్ అడిగారు, కానీ మీకు లెగ్స్ కట్ చేయకుండా కావాలి. సో అలాంటప్పుడు మీరు అది ఆర్డర్ స్పెసిఫై చేసి డూ నాట్ కట్ లెగ్స్ అని స్పెసిఫై చేస్తే మేము అలాగే దాన్ని మాకు ఆర్డర్ రాగానే ప్రాసెస్ చేసి ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్లో ప్యాక్ చేసి మా డెలివరీ బాయ్స్ స్పెషల్ బ్యాగ్స్ ఉంటాయి, దాని లోపల చిల్డ్గా ఉంటాయి బ్యాగ్స్. సో మీకు వెంటనే వితిన్ 60 to 90 minutes మీకు డెలివర్ చేస్తారు. ఓకే మ్యామ్, మీ ఆలోచన చాలా బాగుంది. అయితే ప్రతి బిజినెస్లో కూడా స్టార్టింగ్లో చాలా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? డిస్ఆర్గనైజ్ సెక్టర్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఎందుకంటే మనం హైజీన్ అని మాట్లాడేప్పటికీ మీరు ఏదైనా బుచ్చర్ దగ్గరికి వెళ్ళి ఐసే నెహి అనగానే
కాయకు ఇత్తే సాల్సే ఐసై తో కాట్ రే అంటారు. సో లేదు మీరు గ్లౌస్ వేసుకోవాలి అని అనుకోండి, కాయకు హాత్ సే ఒక ఫీలింగ్ ఉన్నాయి అత్త. సో ఇలాంటివన్నీ వర్డ్స్ మీకు వస్తాయి. హెయిర్ నెట్ వేసుకోవడం కానీ, ఎందుకంటే ఇప్పుడు మీరు హెయిర్ నెట్ వేసుకోకపోతే చిన్న చిన్న హెయిర్ పీసెస్ పడతాయి మీట్లో. మనం అలాంటివన్నీ గమనించాం. క్లీన్ చేయకపోతే, శానిటైజ్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది మీకు. ఎందుకంటే మీకు ఈ ఫ్లూస్, బ్యాక్టీరియా, ఎందుకంటే చికెన్లో చాలా తొందరగా పెరుగుతాయి అవన్నీ. ఈకోలై, సాల్మోనెల్లా అలాంటివన్నీ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మామూలుగా కొన్ని బుచ్చర్ షాప్స్కి వెళ్ళారనుకోండి, రెగ్యులర్ మన ఏదైనా పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినా వాళ్ళు ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఒక 20 చికెన్ని ముంచేస్తారు. సో లేదు మేము RO వాటర్ సప్లై చేస్తాను, నేను మొత్తం మీరు ఒక చికెన్కి ఒక ఫుల్ టమ్లర్ లేక ఒక బకెట్ వాటర్ మాట్లాడంటే కాయకో పానీ వేస్ట్ కర్రే అంటారు. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇవి మనం సపోజ్ అన్నాం అనుకోండి, బాయ్స్ని ఇక్కడ ఇప్పుడు బయలుదేరాలి మీరు ఈ టైంలో ఇలా జెల్ ప్యాక్లోనే పెట్టి చిల్గానే ఈ టైంలో చేయాలంటే ఏమవుతుందండి, కొంతసేపు ఉంటే మంచి చికెన్ నానుతుంది అంటారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి వచ్చేప్పటికీ చిన్న చిన్నవి కానీ ఇవే మాకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే క్వాలిటీ, హైజీన్, టైమ్లీ డెలివరీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మన పిల్లలు ఇవాళ తినేది వాళ్ళ రేపు హెల్త్కి తెలుస్తుంది. సో క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మ్యామ్, మీ ఫ్రెష్ షాప్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఫ్రెష్ షాప్స్ అనేది పేరులాగా, ఫ్రెష్ చాప్స్ అంటే మన మీట్ మీకు ఎలా ఇంటికి డోర్ డెలివరీ తీసుకొస్తున్నామో దాంట్లో ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ చికెన్ లైక్ లీన్ చికెన్ మా గోల్డ్ చెక్ వాళ్ళతో తొందరగా రీటైల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం. ఇంకా మిగతా మటన్ కానివ్వండి, హలాల్ మటన్స్ కానివ్వండి, ఇంకా స్పెసిఫికేషన్స్తో ఇంకా ప్రీమియం క్వాలిటీ మీట్ని ఇంకా హైజీనిక్ ప్యాకింగ్లో ట్రాకింగ్ సిస్టమ్ డెలివరీ బాయ్స్కి పెడుతూ ఇంకా దాని టెక్నాలజీ దానికి తోడు చేసి ఇంకా తీసుకురావాలని. మా పార్ట్నర్ వచ్చి రఘు మాట, తను ISBలో చదివాడు మా హస్బెండ్తో పాటు. వాళ్ళిద్దరికి కొంచెం టెక్నాలజీ, ఈ-కామర్స్, ఈ మార్కెటింగ్, బిజినెస్ సెన్స్ కొంచెం బాగా ఎక్కువ. సో రఘు వాళ్ళ ఐడియా ఏంటంటే దీన్ని అన్ని చోట్లకి ఇండియాలోకి తీసుకెళ్ళి అండ్ రీటైల్ మార్కెట్ అన్నది ఇంకా బుచ్చర్ సర్వీస్లు బయటికి వెళ్ళి లైన్లో కూర్చొని అన్హైజీనిక్గా అంత సండే కానీ ఏ డే అయినా కానివ్వండి, మేము Monday to all 7 days పనిచేస్తాము. ఏ డే కాకుండా ఆ లైన్లు, ఆ క్యూలు అవన్నీ తీసేసి ప్రీమియం మీ ఇంటికి మీ డోర్ స్టెప్లో జస్ట్ ఒక క్లిక్తో మీ దగ్గరికి రావాలి అన్నది మా థాట్ ప్రాసెస్. సో వీ వాంట్ టు చేంజ్ ద వే లైక్ ఇండియా ఆర్డర్స్ మీట్ అన్నది ఒక కాన్సెప్ట్తో మేము వద్దాము అని. ఆల్రెడీ హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాం. నెక్స్ట్ 6 months మొత్తం హైదరాబాద్లో స్ప్రెడ్ అవుదామని, దాని తర్వాత విజయవాడ, వరంగల్, ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్లో అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రాబ్లం వచ్చేప్పటికి అన్ని సిటీస్, అన్ని విలేజెస్, అన్ని టౌన్స్లో ఉన్న ప్రాబ్లమే. సో ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం అనేది ఒక థాట్ ప్రాసెస్ అండి. మా సకులకు చాలా చక్కటి సలహా ఇచ్చారు. అలాగే మీ బిజినెస్ మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. సురేఖ తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు. అల్లారు ముద్దుగా పెంచారు. అడిగిందే తడువుగా అన్నీ అందించారు. మా ఇంటి మహారాణి అని మురిసిపోయారు. బాగా చదివించారు. కానీ పెళ్ళయ్యాక సురేఖను భర్త ప్రత్యేకంగా చూడలేదు. అమ్మా నాన్నలు చేసినంత గారాబం చేయలేదు. సాధారణ ఇల్లాలుగానే చూశాడు. దాంతో సురేఖ భర్తతో తరచూ గొడవపడేది. చీటికి మాటికి నన్ను ప్రేమగా చూసుకోవటం లేదని వాదనకు దిగేది. చివరకు విషయం విడాకుల దాకా వచ్చింది. నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న యువతులు చాలామందే ఉన్నారు. చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనే మానసిక స్థాయి లేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. కానీ దీని వెనుకున్న కారణం మాత్రం తల్లిదండ్రులు చూపించిన అతి ప్రేమే. ఈ కార్యక్రమం చూసండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. వంటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ తక్కువ టైంలో చేసే వంటలంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు కదా. అందుకే మా వంటల సందడి కార్యక్రమంలో ప్రతిరోజు ఒక్కో వెరైటీని మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి మనతో వైష్ణవి ఉన్నారు. సో వైష్ణవి చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వైష్ణవి. నమస్కారం అండి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. బాగున్నారా? బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? గౌషమహల్ నుంచి వచ్చాము. సో వైష్ణవి, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంట చేయబోతున్నారు? చామగడ్డ పులుసు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. చామగడ్డ, చింతపండు పులుసు, ఆనియన్, ఆయిల్, కొబ్బరి పేస్ట్, నువ్వుల పేస్ట్, కారం పొడి, ధనియా పొడి,
పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. సో వైష్ణవి చామగడ్డ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక వంట చేస్తూ మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ బాండి పెడదాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేద్దామా? స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేద్దాం. ఏం చేద్దాం? ఇందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేద్దాం. సో వైష్ణవి ఆయిల్ హీట్ అయింది కదా? అవునండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్. సో వైష్ణవి ఆనియన్స్ హీట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఉడికించి పెట్టుకున్న చామగడ్డని వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకున్న చామగడ్డ. సో పొట్టు తీసేద్దాం కదా. సో చామగడ్డల్ని ఇప్పుడు మనం ఇందులో వేసేస్తాం. సో చామగడ్డలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా? అవునండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? కొంచెం పసుపు వేసుకుందాం. సో పసుపు వేసేసాం కదా, అంటే కొంచెం ఎక్కువే పసుపు పడుతుంది అనుకుంటా. ఎక్కువ పడుతుంది. పులుసు కదా? చింతపండులో అది కనపడదు. ఓకే. సో కొంచెం ఫ్రై అవ్వాలి. అయినాక పచ్చిమిర్చి వేసుకుందాం. సో పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం? కారం వేసుకుందాం. అందులో కొంచెం సరిపడే కారం. కారం అంటే పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే కారం పడుతున్నాయో కదా? పచ్చిమిర్చి కూడా ఉంది కదా, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఓకే. సో కొంచెం కారం వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్. సో పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత నువ్వుల పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే నువ్వుల పేస్ట్. నువ్వులు కొంచెం వేయించుకొని దోరగా పేస్ట్ చేసుకొని దాన్ని వేసుకోవాలి. క్యాప్ పెట్టి కొంచెం సేపు ఉడికిద్దామండి. ఓకే. సో మూత పెట్టేసాం. చామగడ్డ పులుసు మనం చేస్తాం. మరి పులుసు వేసే ముందు కొన్ని మసాలా చామగడ్డకు పట్టేలాగా మనం వేసాం కాబట్టి అవన్నీ చామగడ్డకు పెట్టాలి అంటే మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలంట. అందుకే మూత పెట్టేసాం. వెయిట్ చేద్దాం. సో వైష్ణవి 2 minutes అయిపోయింది. నాకు తెలిసి మీరు అన్నట్టుగానే చామగడ్డకి మసాలా అంతా పట్టినట్టే ఉంది కదా? చూద్దాం. ఇందులో ఇప్పుడు కొంచెం పులుసు వేసుకోవాలి. ఓకే. చింతపండు పులుసు ఎక్కువ పడుతుందండి తక్కువ పడుతుంది. సో పులుపు ఎక్కువగా ఉంటుందా ఇది? పులుపు ఎక్కువగానే ఉంటుంది. పులుసు కాబట్టి పులుపు ఎక్కువనే ఉంటుంది. పులుపులుగానే ఉండాలంట. సో పులుసు కూడా మనం వేసేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర మీద నుంచి వేసి ఇంకా మూత పెట్టేసి ఒక 2 minutesలో. సో కొత్తిమీర కూడా వేసేసాం కదా? అవునండి. ధనియా పౌడర్ కొద్దిగా. సో ధనియా పౌడర్ వేసేసారు కదా? అవునండి. సో మనం కొంచెం చింతపండు పులుసు, కొత్తిమీర వేసి ధనియా పౌడర్ కూడా వేసేసాం. అవునండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం లేదండి, ఇంకా 2 minutes మగ్గితే ఇంకా కొంచెం పులుసు దాన్ని పట్టుకుంటే సరిపోతుంది. అంటే మూత పెట్టేయాలా? పెట్టండి. సో పులుసు ఇప్పుడే వేసేసాం కాబట్టి ఆ చామగడ్డ పీసెస్కి ఆ పులుసు పట్టాలి, ఆ మసాలా ఫ్లేవర్ కూడా తెలియాలి అంటే ఇంకొంచెం మనం ఉడికించాలంట. ఒక 2 minutes ఉడికిస్తే సరిపోతుంది. సో ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సో వైష్ణవి 2 minutes మనకి పులుసు వేసిన తర్వాత వెయిట్ చేస్తే ఆ పులుసు కూడా చక్కగా చామగడ్డ దుంపలకు పడుతుంది అన్నమాట. చూద్దామా ఎలా ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది? చామగడ్డ పులుసు చక్కగా ఆయిల్ పైకి తేలి మంచి కలర్ కూడా కనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసేసాం కదా? అవునండి. సో దాని ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకోవడమేనా? ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ చేసి చెప్పండి చామగడ్డ పులుసు ఎలా ఉందో. వైష్ణవి చేసిన చామగడ్డ పులుసు రెడీ అండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. చామగడ్డ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామగడ్డ, చింతపండు రసం, ఉల్లిపాయలు, నూనె, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వుల పేస్ట్,
కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి. చామగడ్డ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. అవి వేగాక అందులో ముందుగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న చామగడ్డలు వేసి బాగా కలిపి అందులో కొంచెం పసుపు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి కొబ్బరి పేస్ట్, నువ్వుల పేస్ట్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి అందులో చింతపండు పులుసు, కొత్తిమీర, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. అవి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి. చామగడ్డ పులుసు రెడీ. వైష్ణవి చేసిన చామగడ్డ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో నోట్ చేసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చామగడ్డ పులుసు టేస్ట్ అదిరిపోయింది వైష్ణవి. అందులో చక్కగా కొబ్బరి పేస్ట్ వేసారు, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. నువ్వుల పేస్ట్ వేసారు, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. చింతపండు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సూపర్, వెరీ నైస్. సో ఇంత టేస్టీ చామగడ్డ పులుసు మాకు రుచి చూపించినందుకు వైష్ణవి, మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL A నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. వైష్ణవి తయారు చేసిన చామగడ్డ పులుసు టేస్ట్ సూపర్ అండి. ఇలాంటి సూపర్ వెరైటీస్ మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందడిలో పార్టిసిపేట్ చేసి ఆ వంటల్ని మాకు కూడా నేర్పించండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040-2355-6540. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లోని విషయాలు చెప్పాలి. జీవితం విలువ, డబ్బు విలువ తెలియజేయాలి. చేతి నిండా డబ్బులుంటే అన్నీ దొరకవనే సత్యాన్ని వివరించాలి. జీవితం అంటే నవ్వులు, ఆనందాలే కాదు, కష్టాలు, కన్నీళ్లు కూడా ఉంటాయన్న వాస్తవాన్ని తెలిసేలా పెంచాలి. గారాబం ఎక్కువగా చేస్తే పిల్లల్లో కష్టాలను ఎదుర్కొనే శక్తి సన్నగిల్లుతుంది. లగ్జరీగా పెంచితే చిన్న బాధను కూడా ఓర్చుకోలేరు. అలాగని పిల్లలను కొట్టడం, తిట్టడం, భయపెట్టడం చేయకూడదు. వారి జీవితానికి ఒక గైడ్లా వ్యవహరించాలి. సమాజంలోని అన్ని అంశాలపై అవగాహన కలిగించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నా పిల్లలకు తెలియనివ్వరు. వాళ్లకు తెలిస్తే బాధపడతారనుకుంటారు. కానీ నిజానికి కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు పిల్లలకు తెలియటం వల్ల వారు అతిగా పెట్టే ఖర్చులు తగ్గించుకుంటారు. రూపాయి విలువేంటో అర్థం చేసుకుంటారు. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? అశోక్ నగర్ X రోడ్స్ లోని విజయ్ బ్రదర్స్ కి. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. మరి మార్కెట్ లోని లేటెస్ట్ కలెక్షన్ ని ఏం పరిచయం చేయబోతున్నారు విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? విజయ్ గారు, మరి ఈ రోజు మా సకులకి ఎలాంటి కలెక్షన్ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం చూసే వెరైటీ అండి డిజైనర్ వేర్. డిజైనర్ వేర్ పార్టీ వేర్ లో మనకి డిఫరెంట్ కలెక్షన్ అండి. మనకి కలర్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ మంచి ఫేవరెట్ పార్టీస్ అవన్నీ ఉంటాయి. డిజైనర్ వేర్ లో మనకి డిఫరెంట్ కలెక్షన్ మనం తయారు చేస్తున్నాం. ఆ వెరైటీస్ చూస్తాం. ఓకే, స్పెషల్ యంగ్స్టర్స్ కి చాలా బాగుండే కలెక్షన్ అన్నమాట. తప్పకుండా మరి చూద్దామండి. ఓకే, ఫస్ట్ మనకి బ్లాక్ కలెక్షన్ అండి. బ్లాక్ లో మనం చూసుకుంటే మంచి జార్జెట్, క్రేపిష్ జార్జెట్. ఇది మనకి ఒక నెట్ స్టైల్ ఒక క్లాత్ అనేది చాలా డిఫరెంట్ గా మనం ఇస్తున్నాం. ఈ జార్జెట్ మనం చూస్తే తెలుస్తుంది. అయితే ఇందులో మనం చూస్తే మనకి శారీ అంతా మనకి ప్లెయిన్ కలర్ ఇచ్చేసి మనకి స్టోన్ వర్క్ ఇస్తున్నాం. ఇది బాడీ అంతా స్టోన్ వర్క్ వస్తుంది. బార్డర్ లో మనం తీసుకుంటే గోల్డిష్ కలర్ తో మనకి ఒక జూట్ డిజైన్ లాగా ఉంటుందండి. దీని కింద ఇచ్చే బార్డర్ మనం చూస్తే మనకి చూడండి మనకి ఎంబ్రాయిడరీ అనేది చక్కగా మన స్టోన్స్ ఇస్తూ మనకి ఎంబ్రాయిడరింగ్ అనేది కనిపిస్తుంది. ఇది 3 sides బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లో ఉంటుందండి. మనకి పళ్ళు అయితే మొత్తం శారీ అంతా మనకి ఇదే విధంగా ఉంటుంది. అయితే శారీ అంతా కూడా మనకి సేమ్ స్టైల్లో ఇస్తున్నాము. దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ అనేది చాలా స్పెషల్ గా మనం డిజైన్ చేస్తున్నామండి. ఓకే, చూద్దామండి. మరి దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ అనేది చాలా స్పెషల్ అండి. శారీ అంతా కూడా మనం చూస్తే ఒక బార్డర్ మధ్యలో స్టోన్ వర్క్ తో చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అయితే దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ అనేది చూడండి మనకి మంచి డిజైనర్ స్టైల్లో వర్క్ బ్లౌజ్ ఉండేటట్టు ఉంటుందండి. ఇదంతా మనకి బ్లౌజ్ కి యూజ్ అయ్యేటువంటి డిజైన్ అండి. ఇది దీంట్లో ఇచ్చే హ్యాండ్స్ కి ఉపయోగించే నెట్ అయితేనేమి ఇదంతా అనమాట. మొత్తం మీద ఈ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, దీని డిజైనింగ్ స్టైల్ ఏంటి అనేది కూడా మనం ఫోటో ఇస్తాము. దీన్ని ఎలా డిజైన్ స్టిచ్ చేసుకోవాలి ఆ ప్రకారం డిజైన్ చేసుకుంటే మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది.
అవును, ఇక్కడ చక్కగా బోట్ నెక్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు, చాలా బాగుందండి. మరి ఈ డిజైనర్ వేర్ ఎంత రేంజ్ లో ఉన్నాయి? కాస్ట్ వచ్చేసి మనకి 4060 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే అండి, మరి ఇందులో మనకి వేరే కలర్స్ కావాలన్నా దొరుకుతాయా? లేదండి, ఇదంతా డిజైనర్ స్టైల్, ఓన్లీ సింగిల్ పీసెస్. ఓకే, తొందరగా కావాలి అంటే వెంటనే వచ్చి కొనుక్కోవాలన్నమాట. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ సారీ చూపించండి. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఓకే, ఇది కూడా మనకి డిజైనర్ వేర్ లో తీసుకున్నటువంటి వెరైటీ అండి. మంచి షిఫాన్ వెరైటీ మీద చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ మేము తీసుకున్నాము. ఇందులో కలర్ షేడ్స్ చూస్తున్నాం చూడండి, 3 కలర్ షేడ్స్ చాలా డిఫరెంట్ గా ఇచ్చాము. ఆరెంజ్, పీచ్ అండ్ లైట్ గోల్డెన్ ఎల్లో షేడ్స్ అనమాట. 3 కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జస్ట్ పార్టీ వేర్ ఈ టైప్ వాటిలో చాలా మంచి కలర్ఫుల్ గా కనపడాలంటే ఇటువంటి సారీస్ అనేది లైక్ చేస్తారండి ఎక్కువ. దీంట్లో బార్డర్ కూడా మనం ఇచ్చిన బార్డర్ కూడా మనం చూస్తే మంచి కట్ వర్క్ బార్డర్ అండి. కంప్లీట్ 3 సైడ్స్ బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్ లోనే వస్తుంది. మనకి కింద ఇచ్చే బార్డర్ అయితే షోల్డర్ బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే ఇదే విధంగా వస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా దీంట్లో ఇదే విధంగా ఇస్తున్నాం మనము. అక్కడక్కడ మనం స్టోన్ వర్క్ కూడా ఇచ్చుకుంటున్నాం కాబట్టి చక్కగా మనకి హైలైట్ అవుతూ ఉంటుంది శారీ. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. అయితే దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ మెటీరియల్ మనం చూస్తుంది చూడండి, ఈ విధంగా మనం మెటీరియల్ ఇస్తున్నాం. నెక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ కి చాలా డిఫరెంట్ గా ఇస్తున్నాం. దీంట్లో ఇచ్చిన ప్యాటర్న్ బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మెటీరియల్ చాలా డిఫరెంట్ గా మనం ఇస్తున్నామండి దీంట్లో. అవును, ఈ నెక్ అనేది కూడా చాలా బాగుందండి, హెవీ వర్క్ ఇచ్చారు కదా. అవునండి. సో ఇందులో ఎలాంటి షేడ్స్ ఉంటాయి? ఇది ఒకటి ఉంటుందా? మనం చూపించేటి డిజైనర్ వేర్ మేడం. అవును, కంప్లీట్ డిజైనర్ వేర్, సింగిల్ పీసెస్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సారీ కావాలి అంటే ఆర్డర్ ఇస్తేనే మనం తయారు చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇంత స్పెషల్ పీస్ ఎంత రేంజ్ లో ఉందండి? ఈ సారీ వచ్చేసి మనకి 2800 రూపీస్ లో మనం ఈ సారీ డిజైనర్ వేర్ ఇస్తున్నాం. కలర్ కాంబినేషన్ అండ్ సారీ వెరైటీ కూడా చాలా బాగుందండి. మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే మేడం, నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇందులో వచ్చేసి మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ లో మనం తీసుకున్నామండి. చాలా డిజైనర్ వేరు, చాలా మంచి స్టైల్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట. ఇందులో మనం చూస్తే మంచి షిఫాన్ మెటీరియల్ యూస్ చేస్తాం మనం. ఇందులో మంచి ఆఫ్ వైట్ కలర్ కి షిఫాన్ మెటీరియల్ మీద ఇచ్చాం. ఇందులో ఇచ్చిన ప్రింట్ అంతా కూడా మనకి ఫైల్ ప్రింట్ అంటారండి. ఫైల్ గోల్డిష్ లో ఫైల్ ప్రింట్ ఉంటుంది. ఇది వాషబుల్ వెరైటీ అనమాట. నీట్ గా ఇందులో ఇచ్చిన బార్డర్స్ అనేది చూస్తే మనకి చాలా డిఫరెంట్ గా మనం డిజైన్ చేసుకున్నాం. ఆరెంజ్ కలర్ అండ్ ప్యాచ్ వచ్చేసి మనకి గోల్డ్, మనకి బ్లాక్ మీద వచ్చేసి చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చాం. అలాగే పింక్ మీద తర్వాత బ్లాక్ మీద కంప్లీట్ మనకి వుడ్ థ్రెడ్ వర్క్ అనేది మనకు కనిపిస్తుంటుందండి ఇందులో. ఇది మనకి పైన ఇచ్చే బార్డర్. అలాగే కింద బార్డర్ తీసుకుంటే మనకి కొద్దిగా డిఫరెంట్ గా మనం డిజైన్ చేసుకున్నాం. ఇందులో చూడండి మనకి దీంట్లో ప్యాచెస్ అనేది మనకి క్లాత్ ప్యాచెస్ అనేది కనిపిస్తుంది. మనకి కింద ఆఫ్ వైట్ మీద దీంట్లో ఇచ్చిన సాటిన్ లాంటి బార్డర్ ఒకటి వస్తుందండి. ప్రింట్ బ్లాక్ ప్రింట్ తో వస్తుంది. అలాగే పింక్ అండ్ ఆరెంజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్. మనకి ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా మనకి స్టైలిష్ గా మనకి కనిపిస్తుందండి. అలాగే దీని పళ్ళు డిజైన్ కూడా మనం తీసుకుంటే చూడండి, మన పైన షోల్డర్ డిజైన్ ఏదైతే ఇచ్చామో సేమ్ స్టైల్లోనే మనం పళ్ళు డిజైన్ కూడా మనం ఇస్తున్నాం. మనం ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ ఫాయిల్ ప్రింట్ ఉండేటట్టు ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో మనకి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ దీని బ్లౌజ్ మనం తీసుకుంటే అండి మంచి రా సిల్క్ మనం పింక్ షేడ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది మనం ఇస్తున్నామండి. ఇందులో కూడా మనకి బోర్డర్స్ అనేది మనకి ఎలా ఉంటుందో సేమ్ స్టైల్లోనే దీనికి బోర్డర్ కూడా ఇస్తున్నాం కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కొట్టించుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. మంచి పింక్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఇచ్చాం కాబట్టి చాలా స్పెషల్ గా కూడా మనకు ఉంటుందండి సారీ. కరెక్ట్, ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు హైలైట్ అవ్వాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉంది? ఈ సారీ రేంజ్ అయితే మనకి 1880 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే అండి, రేంజ్ అండ్ సారీ టైప్ కూడా చాలా బాగుంది. మన నెక్స్ట్ వెరైటీ చూపిస్తారా? ఓకే మేడం, నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఓకే అండి, మనకి షిఫాన్ మెటీరియల్ మేము తీసుకున్నాం. మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది వస్తుంది మనకి శారీ అంతా కూడా. దీంట్లో ఇచ్చిన పైన బార్డర్ మనం తీసుకుంటే మంచి గోల్డిష్ లో వర్క్ బార్డర్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇది మనకి షోల్డర్ మీద బార్డర్ చాలా సింపుల్ గా ఉన్నట్టు ఉంటుంది మనకి. అలాగే కింద బార్డర్ చాలా హైలైట్ చేసి తీసుకున్నామండి. సేమ్ బార్డర్ ఇస్తూ పైన ఇచ్చేసి నెట్టెడ్ వల్ల మనకి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. హెవీ వర్క్ కనిపించకుండా మనకి చాలా లైట్ వెయిట్ లో చాలా స్పెషల్ గా కూడా అనిపిస్తుందండి. ఇదంతా నెట్ మీద మన గోల్డిష్ నెట్ మీద మనం తీసుకున్నాము. నెట్ లో కూడా మనకి చూస్తే మనకి లోటస్ డిజైన్ లాగా మనకు కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూషన్ గా మనకు వస్తుందండి ఇందులో. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం విజయ్ గారు. బ్లౌజ్ మనం తీసుకుంటే అండి మంచి రా సిల్క్ బ్లౌజ్ మీద మనం నెట్టెడ్ వచ్చేటట్టు ఇస్తున్నామండి. ఇదంతా కూడా హ్యాండ్స్ యూజ్ చేస్తూ మనం ఈ బార్డర్ తో హ్యాండ్స్ యూజ్ చేస్తూ మనం అంతా బాడీకి పెట్టుకుంటే బాగుంటుంది. బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి ఇందులో. చాలా బాగుంది విజయ్ గారు. అండ్ దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ వచ్చేసి మనకి 2750 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, సో ఏదైనా పార్టీస్ కి వెళ్తున్నప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది సారీ. ఓకే విజయ్ గారు, మరి ఇంత మంచి లేటెస్ట్ కలెక్షన్ ని మా సకులందరికీ ఈ రోజు పరిచయం చేశారు. మీకు ధన్యవాదాలండి. వెల్కమ్ మేడం. చూసారు కదండి విజయ్ బ్రదర్స్ లోని లేటెస్ట్ కలెక్షన్ ని. చాలా బాగున్నాయి కదా. ఇది ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పిల్లలను పెంచడం ఓ కళ అంటారు మనస్తత్వవేత్తలు, ఓ బాధ్యత అంటారు సామాజికవేత్తలు.
ఏది ఏమైనా పిల్లల జీవితం అనేది తల్లిదండ్రుల పెంపకంపైనే సగం ఆధారపడి ఉంటుందన్నది నిజం. పిల్లలకు చిన్ననాడే సరైన శిక్షణ అందిస్తే భావి జీవితాన్ని పువ్వులమయం చేసుకుంటారు. ఊహించినంత గొప్పవాళ్లు కాకపోయినా నైతికత, మానవీయ విలువలతో కూడిన మంచి మనుషులుగా జీవిస్తారు. అదే సమాజానికి కావాల్సింది. డబ్బు, స్టేటస్ ఉంటే సరిపోదు. మానవ సంబంధాలు ముఖ్యం. బరువు బాధ్యతలు తెలియాలి. మేము అన్నీ అనుభవించాం, మా పిల్లలకు ఆ బాధ తెలియకూడదని తల్లిదండ్రులు అనుకోవడం పొరపాటు. పిల్లల పెంపకంలో ముద్దు ముచ్చట ఎంత అవసరమో వారికి లోకం పోకడ తెలియడం కూడా అంతే అవసరం. నేటి యువతకు అది చాలా ముఖ్యం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.